ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు. ఈరోజు వీడియోలో నన్ను ఒకరు కామెంట్లో అడిగారు కదండి, ఆ డౌట్ కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చెస్ట్ వచ్చేటప్పటికి 42, వెయిస్ట్ వచ్చేటప్పటికి 33, ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేటప్పటికి 17 అనమాట. ఇక్కడ చెస్ట్కి ఆర్మ్ హోల్ రౌండ్కి సంబంధం లేదు. అయితే షోల్డర్ 14 ఇంచీలు అని చెప్పారు, బట్ నేను 15 ఎందుకు రాశాను అంటే ఇక్కడ షోల్డర్ 42 సైజ్ వాళ్ళకి 14 ఎక్కువ ఉండదండి. మరొకసారి మెజర్ చేసుకొని చూసుకోండి కరెక్ట్గా మెజర్ చేశారా లేదా అనేది. లేకపోతే మెజర్మెంట్స్ ఎలా మెజర్ చేయాలని నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 15 ఇంచీలు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తప్ప 14 ఇంచెస్ అయితే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఒకవేళ ఉంటే ఎలాగనేది కూడా చెప్తాను. ఫస్ట్ 15 ఇంచెస్ అనుకోండి షోల్డరు, ఎలాగో చూద్దాము. ఇప్పుడు షోల్డర్ వచ్చేటప్పటికి 6.5 ఇంచెస్ పెట్టండి. చంక డౌన్ వచ్చేటప్పటికి 6 ఇంచులు అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ కార్నర్లో 1.5 ఇంచెస్ అయితే మీకు రావాల్సిన చంక రౌండ్ అనేది 17 ఇంచెస్ అయితే అందులో హాఫ్ 8.5 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. అలాగే సేమ్ షోల్డర్ బ్యాక్ నెక్ యొక్క డెప్త్ అనేది 9 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదా 10 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 42లో ఫోర్త్ పార్ట్ వచ్చేటప్పటికి 10.5 మార్కింగ్ చేయండి. ఇంకొక బాడీ ఈజ్ అనేది యాడ్ చేస్తాం కదా, దీనికి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సిన లూజు ఫ్రంట్ సైడ్ అనేది ఇద్దాము. బ్యాక్ సైడు 10.5 ఉంచేయండి. అయితే ఇప్పుడు నేను కరెక్ట్గానే మెజర్ చేసుకున్నానండి. షోల్డర్ నాది 14 ఇంచీలే అన్నారనుకోండి, కరెక్ట్గా మెజర్ చేసుకుని షోల్డర్ 14 ఇంచీలే అయితే మీరు ఇక్కడ నేను షోల్డర్ 6.5 పెట్టాను కదా, మీరు అలా కాకుండా ఇక్కడ 6 ఇంచెస్ పెట్టండి. చంకడవన్ ఏమో 5 ఇంచెస్ పెట్టండి. చంకడవన్ 5.5 పెట్టండి. ఇక్కడ 6 అయితే చంకడవన్ అనేది 5.5 ఇంచెస్ పెట్టండి. అప్పుడైనా సరే కరెక్ట్గానే వస్తుంది. చేతి యొక్క లూజు తక్కువగా ఉన్నప్పుడు మనం దాన్ని బట్టే మనం చంకడవన్ తగ్గించుకోవచ్చండి. తగ్గించుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. మరి చేతి లూజు తక్కువ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే వస్తుంది తప్ప చెస్ట్ సైజుని బట్టి కొన్ని మెజర్మెంట్స్ అనేవి మనం స్టాండర్డ్గా ఉండేవి అయితే కొన్ని చెప్పగలుగుతాము. అయినప్పటికీ సంబంధం లేకుండా కూడా చాలా బాడీ మెజర్మెంట్స్ అయితే ఉంటాయి, దాన్ని బట్టే మనం వెళ్ళాలి. ఇక్కడ చంక డౌన్ అంటే చేతికి సంబంధించింది కాబట్టి చేతి యొక్క లూజ్ని చంక యొక్క లూజ్ని బేస్ చేసుకునే మనం మార్కింగ్ చేసుకోవాలి. 5.5 మార్కింగ్ చేసుకున్నా ఏం తప్పు లేదు. ఎందుకంటే ఇక్కడ షోల్డర్ తక్కువ ఉంది కాబట్టి 6 ఇంచెస్ పెట్టాలి అంటున్నాను. 14 అంటే తక్కువే కాబట్టి 6 ఇంచెస్ పెట్టినప్పుడు చంక యొక్క లూజ్ కూడా తక్కువే ఉంది కాబట్టి 5 ఇంచెసే 5.5 ఇంచెసే పెడతాం అనమాట. 6 and 5.5 లేదు, నేను షోల్డర్ అనేది 15 ఇంచులే ఉంటుందండి, రాంగ్ కనుక మెజర్ చేసుకున్నాను అనుకుంటే కనుక నేను చెప్పిన ఫార్ములాని బట్టి అయితే 6.5 పెట్టండి. లేదు నేను కరెక్ట్గా మెజర్ చేశాను అనుకుంటే ఇక్కడేమో 6 ఇంచెస్, ఇక్కడేమో 5.5 ఇంచెస్. ఎలా మార్కింగ్ చేసుకున్నా చంక రౌండ్ అనేది 8.5 ఇంచెసే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అండి. అయితే నడుము వచ్చేటప్పటికి 33 ఇంచులు కాబట్టి 8.25 పెట్టండి. డాట్స్కి వచ్చేటప్పటికి 1.5 పెట్టాను నేను. డాట్స్కి 1.5 విడ్త్ అనేది యాడ్ చేశాను అనమాట. టోటల్గా 9.5 వస్తుంది. డాట్స్కి 1 ఇంచ్ అయితే సరిపోతుంది కదా, 1.5 ఎందుకు పెట్టారో అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు చెస్ట్కి వేస్ట్కి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉందన్నమాట. ఏకంగా 9 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది. అలాంటప్పుడు మనకి చెస్ట్ దగ్గర లూజ్ అనేది కరెక్ట్గా వచ్చి నడుము దగ్గర టైట్గా రావాలి అనుకుంటే ఇలా డాట్ యొక్క లెంత్ని విడ్త్ని పెంచుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. మరీ ఎక్కువని కాదు, 1.25 1.5 వరకు పెంచుకోవచ్చు, పర్వాలేదు. ఒక 1/4 ఇంచులో ఏమవుతుంది, ఇలా అయితేనే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఎక్కువ డిఫరెన్స్ ఉంది కాబట్టి నడుముకి చెస్ట్కి 1.5 పెట్టుకోండి. నడుము టోటల్గా 9.5 వస్తుంది అనమాట. మనకి కట్ చేసినప్పుడు బ్లౌజ్ ఇలా క్రాస్గా వస్తుంది. ఇది అయితే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ పార్ట్ 10.5 పెట్టాం కదా, ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసి 11.5 అనేది పెట్టాలన్నమాట. 11.5 పెట్టినప్పుడు మనకి ఆటోమేటిక్గా చంక రౌండ్ కూడా పెరుగుతుంది. ఫ్రంట్ సైడ్ 9.5 వస్తుంది. అప్పుడు మనకి ఎంత వస్తుందో అంత ఎక్కువగా మనం ఇక్కడ ఈ చంక రౌండ్ అనేది డాట్ పెడతాం కదా, డాట్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి తగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్కువ వచ్చింది చంక రౌండ్ని డాట్లో కవర్ చేయాలి. అలాగే ఇక్కడ కొద్దిగా క్రాస్గా తీయాలి, ఇలాగా సైడ్ హుక్ స్పాట్ దగ్గర అనమాట. ఇప్పుడు 11.5 మనం ఫ్రంట్ సైడ్ విడ్త్ అనేది పెడతాం కదా, మెయిన్ డాట్ వచ్చేటప్పటికి 3.5 ఇంచులు పెట్టండి. అప్పుడు మనకి ఎలా అవుతుందంటే నడుము 33 కాబట్టి అందులో ఫోర్త్ పార్ట్ వచ్చేటప్పటికి 8.5, మిగిలిన 3.5ని మనం డాట్ విడ్త్కి పెడతాం అనమాట. 42 సైజ్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎక్కువ తక్కువ లేకుండా 11.5 స్ట్రైట్గా తీసేసుకోవచ్చు అనమాట. మిగిలిన డాట్ విడ్త్ని 3.5ని ఇలా మార్కింగ్ చేసుకుంటాము. ఫ్రంట్ సైడ్ పార్ట్ ఇలా 11.5 స్ట్రైట్గా తీసుకుంటాం అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్. ఇక్కడ హుక్స్ పార్ట్ దగ్గర వచ్చేటప్పటికి 1.5 ఇంచ్ పైకి పెట్టండి, సరిపోతుంది. మెయిన్ డాట్ వచ్చేటప్పటికి 4.5 వరకు 4.25, ఇక్కడ నుంచి హుక్స్ పార్ట్ దగ్గర నుంచి 4.25 దగ్గర
మనకి ఎపెక్స్ పాయింట్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ యొక్క డెప్త్ వచ్చేటప్పటికి 7 ఇంచెస్ అండి. అలాగే ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ వచ్చేటప్పటికి 11.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ డాట్ యొక్క లెంత్ వచ్చేటప్పటికి 3 ఇంచెస్ అనమాట. అలాగే డాట్స్ అనేవి కూడా చూద్దాము. మెయిన్ డాట్ యొక్క లెంత్ 3 ఇంచెస్ చెప్పాను కదా, విడ్త్ ఏమో 3.5. ఇక్కడ క్రాస్గా మనకి 3.5 ఇంచులు వచ్చేలా చూసుకోండి. కొద్దిగా పైకి ఇలా పెట్టి 3.5 ఇంచులు వచ్చేలా చూసుకోండి. ఇక్కడేమో సైడ్ డాట్ అనేది 2.5 ఇంచులు. ఇక్కడ చంక దగ్గర డాట్ 3.5 ఇంచులు వస్తుంది. అయితే మెయిన్ డాట్కి ఈ డాట్కి మధ్య గ్యాప్ అనేది 2 ఇంచెస్ వచ్చేలాగా మీరు ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఇక్కడికి గ్యాప్ అనేది ఒకటి ఫిక్స్ కదండి, అక్కడ మీరు కట్ చేసిన దాన్ని బట్టి వస్తుందన్నమాట. కన్ఫర్మ్కి ఇది ఫిక్స్ అని ఏం లేదు. ఈ డాట్కి మధ్య మినిమమ్ 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మెయిన్ అనమాట. ఎక్కువగా హ్యాండ్స్ దగ్గర ముడతలు వస్తున్నాయి అంటున్నారు కాబట్టి మీకు ఇక్కడ 3.75 దగ్గర ఎంత లూజ్ ఉందో చూసుకోండి ఒకసారి. మీ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ 3.75 దగ్గర ఎంత లూజ్ ఉందో చూసుకోండి. మీరు 7.5 వచ్చిందండి అంటున్నారు కాబట్టి దాన్ని బట్టే చెప్తున్నాను. ఇక్కడ 7.5 వచ్చింది కాబట్టి ఇక్కడ 7.5 ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్లో డ్రా చేశారనుకోండి 8.5 కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి హ్యాండ్స్ బ్లౌజ్కి జాయిన్ చేసినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. చంక రౌండ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఏం లూజ్ రాదనమాట. ఇక్కడ ముడతలు వస్తున్నాయి మీకు అంటే కారణం ఏంటంటే ఇక్కడ లూజ్ ఎక్కువైతేనే ముడతలు వస్తాయి అనమాట కంపల్సరీ. లేదా హ్యాండ్ కర్వ్ సరిగా తీయకపోయినా కరెక్ట్ షేప్లో తీయకపోయినా ముడతలు వస్తాయండి. ముడతలు రావడానికి అయితే చాలా కారణాలు ఉంటాయి. ఒకవేళ నాకు ముడతలు వస్తున్నాయండి ఎక్కువగా అంటే మీరు ఇక్కడ లూజ్ అనేది హ్యాండ్ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ లూజ్ అనేది కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఎంత ఉన్నది అనేది మీ చేతికి. 7.5 కరెక్ట్గా ఉంటే ఓకే, ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. లేదు 7 ఇంచెస్ అలా ఉందనుకోండి, ఇక్కడ 7 ఇంచెస్ ఉంచి ఇలా కరెక్ట్గా షేప్ వచ్చేలాగా మళ్ళీ 8.5 వచ్చేలాగా అంటే ఇక్కడ 4 ఇంచెస్ చేసుకొని అలా మార్పులు అనేవి చేసుకోవాలన్నమాట. హ్యాండ్ లూజు సేమ్గా ఉందంటున్నారు, ఇక్కడ కూడా సేమ్గా ఉందంటున్నారు 7.5 అని. కాబట్టి హ్యాండ్ లూజ్ కూడా 7.5 పెట్టాను అనమాట. ఇది హ్యాండ్ కటింగ్. అయితే మీరు ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీరు కాన్ఫిడెంట్గా కుట్టండి, తప్పు లేకుండా కరెక్ట్గా వస్తుంది, రాంగ్ ఏమి రాదు. మీరు మెజర్మెంట్స్ నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యి స్టిచ్చింగ్లో కూడా ఏం తప్పులు చేయకండి. ఖర్చులు తేడా చేయడం, ఎక్కువ తక్కువలు చేయడం అలా చేయకుండా సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్గా ఖర్చు ఎంత అనుకుంటున్నారో అంతే పెట్టండి. షోల్డర్ జారిపోతుందేమో అటువంటి భయం లేకుండా షోల్డర్ అండ్ నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు 42 సైజ్కి. కానీ నెక్ దగ్గర వచ్చేటప్పటికి మనం నెక్ పట్టి వేస్తాం కదా, అక్కడ 1/2 ఇంచ్ మాత్రమే వేయండి, 1/2 ఇంచ్ వేయద్దు. ఇలా అనమాట. ఇలాగా చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకుంటూ కుట్టుకుంటే హ్యాండ్స్ అనేవి చాలా నీట్గా వస్తాయండి. ఒక్క ముడత కూడా రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఓకేనండి, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.